ఎంత నీచంగా తయారైనరంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా హరీష్ రావుకి, నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే గాని ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా. నిన్న క్యాబినెట్ లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు గాని, వ్యక్తిగత ప్రయోజనాల గురించి గాని, వ్యక్తుల గురించి గాని చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను గన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్ గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావనే. ఎందుకే అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలు ఇంకా కక్షలు, కార్పుణ్యాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండొచ్చు, కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు.